తెలుగు భాషా దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ మాజీ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాషా దినోత్సవం మహాకవి గిడుగు వెంకటరామూర్తి జయంతి సందర్భంగా ఈ దినోత్సవాన్ని పాటించబడుతుందని తెలిపారు. తెలుగు భాష సంరక్షణ, అభివృద్ధి, ప్రాచీన వారసత్వం, ఆధునిక సవాళ్లు, భవిష్యత్తు దిశ వంటి అంశాలను గుర్తు చేసుకోవడానికి ఇది ఒక రూప సందర్భం. భాష మన భావోద్వేగాలకు అర్థమని ఆయన అన్నారు. మన ఆత్మ ఈతకు బలం, మన పుట్టిన నేల, సంస్కృతితో అనుబంధం ఏర్పడిన మార్గం భాష అన్నారు. తెలుగు మనకు తల్లి, ముద్దు మాటల మధురం. అల్లతాని పెద్దన, తెనాలి రామకృష్ణ, శ్రీనాథుడు, వేమన వంటి కవులు తెలుగు సాహిత్యాన్ని శాశ్వతంగా నిలబెట్టారని అన్నారు. ఈ విధమైనటువంటి అంటే మనకు అర్థమయ్యే విధంగా అర్థమయ్యే భాషలో తెలుగు లేదు. అప్పుడు దాన్ని సరళీకృతం చేసి పాఠ్య పుస్తకాల్లోకి వచ్చే విధంగా దాన్ని తెలుగును బాగా తీసుకొచ్చినటువంటి గొప్ప మేధావి. మరి అటువంటి వ్యక్తి నిన్నటి రోజు ఆయన జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 1966లోనే దీన్ని అధికారికంగా తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పడం జరిగింది. మరి అప్పటి నుంచి కేవలం నామమాత్రంగానే అధికార భాషగా అంటే నేను కోరుకునేది ఏమంటే తెలుగు భాషను అధికారికంగా ప్రభుత్వం గుర్తించి మండల స్థాయి నుంచి కానీ, జిల్లా స్థాయి నుంచి కానీ, రాష్ట్ర స్థాయి కానీ తెలుగు భాష కోసం పోరాటం చేసినటువంటి తెలుగు కవులు, కళాకారులను కూడా గుర్తించి వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇటు జిల్లాలు ఇటు మండల స్థాయిలో కూడా వాళ్ళకు ప్రోత్సాహాలు ఇచ్చి అవార్డులు, రివార్డులు ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశం ప్రభుత్వానికి కలగాలనే ఉద్దేశంతోనే ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నా. ఎందుకంటే మనకు వాడుక భాష అనే పదాల నుంచి వచ్చింది. గిడుగు రామూర్తి గారు ఇచ్చినటువంటి ఆయన చేసిన ప్రయత్నం మనకు శాస్త్రీయ గంభీరమైన ప్రాకృతి భాష మాత్రమే వాడుకలో ఉండేది. ప్రజలకు అర్థమయ్యే సులభమైన పద్ధతిలో తెలుగు రాయాలని, బోధించాలని ప్రయత్నించడం వల్లే నేను పాఠ్య పుస్తకాలు, సాహిత్య పత్రికలు సులభంగా తెలుగులోకి అందుబాటులోకి రావడం కూడా జరిగింది. మరి అదేవిధంగా సంస్కృతిలో అనుబంధం ఏర్పడి మార్గ భాష తెలుగు మనకు తల్లి ముద్దు మాటల మధురం. అల్లసాని పెద్దన, తెనాలి రామకృష్ణుడు, శ్రీనాథుడు, వేమన ఇటువంటి వాళ్ళందరూ కూడా తెలుగులోనే వాళ్ళు గ్రంథాలు రాసి తెలుగు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి మహాకవులు, మహా వ్యక్తులు. వాళ్ళే కాదు, మనకు తర్వాత తరంలో కూడా మనకు చాలా మంది కవులు, రాజన్న కవి, అలాగే పోతపూరి సుబ్రహ్మణ్య శర్మ, అలాగే నరాల రామారెడ్డి గారు, మరి మన ప్రాంతానికి సంబంధించి కాశీనాథ్ మండలం వెంకటరామరెడ్డి గారు, ఇట్లా చాలా మంది కూడా తెలుగు సాహిత్యం గురించి సాహిత్యము గతములో మన ఈయన కూడా ఎవరంటే బద్వేల్ గారుపేట హనుమంతరావు, ఆయన కూడా రాష్ట్రపతి అవార్డు గ్రహీత. ఇటువంటి వాళ్ళందరూ కూడా గత చరిత్రను మల్ల చరిత్రను బయటికి తీసుకొచ్చిన వాళ్ళలో మన గారుపేట హనుమంతరావు గారు మన బద్వేల్ వాసి. కాబట్టి తెలుగు భాష రాను కూడా ఇది కనుమరుగయ్యే పూర్వం ఏ విధంగా వాడుక భాష ఉండిందో రాతల్లో ఈ రోజు రాయమంటే కూడా చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు కూడా తెలుగులో సరిగా రాసే పరిస్థితి కనిపించడం వల్ల. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఎల్కేజీ, యూకేజీ నుంచి కూడా తెలుగును కూడా ఖచ్చితంగా ఈ డిగ్రీ వరకు దానికి ఒక సబ్జెక్ట్ ఇచ్చి దాని ఇప్పుడు ఉంది కానీ దాన్ని ఫైనల్ ఇయర్ వరకు కూడా ఉంచి తప్పకుండా దీన్ని అధికార భాషగా గుర్తించాలా. ఇంతకు ముందు అన్నారు దేశ భాషలకెల్లా తెలుగు భాష లెస్స అని. ఎవరనేది? శ్రీకృష్ణదేవరాయలు. ఆయన కాలంలో కవులను అదే పనిగా ఆయన కవులను పెంచి పోషించేవాళ్ళు. తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు సంప్రదాయాలు శ్రీకృష్ణదేవరాయలు టైంలోనే ఎక్కువగా విరదిల్లినాయి. దేవాలయాలు కావచ్చు, అదేవిధంగా మత సంబంధం మన హిందూ మతానికి సంబంధించి కానీ ప్రజలకు అవసరాలైనటువంటి ప్రతి ఒక్కటి చెరువులు కానీ
బావులు కానీ ఎన్ని చెట్లు కానీ ఇవన్నీ కూడా శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే ఎక్కువగా జరిగాయి. కాబట్టి మనం కూడా తెలుగు మర్చిపోకూడదండి. ఈ రోజు ఎవరన్నా రాయమంటే ఇంగ్లీషులో రాస్తారు కానీ తెలుగులో రాసే పరిస్థితి కనిపించడం వల్ల అది కనుమరుగు కాకూడదు. ఇది ఖచ్చితంగా మీరందరూ కూడా మీ తర్వాత వారికి కూడా తెలుగు మర్చిపోకుండా ఉండాలని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.